నమస్తే. మన దగ్గర ఎప్పుడూ కూడా ఖాళీ రైస్ బ్యాగులు అనేవి ఉంటాయి కదా అండి, ఆ పక్కన పడేస్తూ ఉంటాం అయిపోతే. కానీ అలా పడేయకండి. ఈ విధంగా నేను ఫోటోలో చూపించినట్టుగా వీడియోలో ఇలా సగానికి మడత పెట్టేసుకోవాలండి. సగానికి మడత పెట్టేసుకున్న తర్వాత దాని మధ్యలో నుంచి మనం ఒక చిన్న పెంకు తీసేసుకుని ఇలా ఒకవైపుగా పెంకుని పెట్టేసేసుకుని చివరిలో అలా కట్టేసుకోవాలన్నమాట. చాలా గట్టిగా కట్టుకోవాలి. ఫుల్ వీడియో నా ఛానల్లో పెట్టానండి, చాలా యూజ్ఫుల్ వీడియో అండి, మీ అందరూ చూడండి. ఇలా కట్టుకున్న తర్వాత ఒక చివర ఇంకొక దిమ్మకి కట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనం అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి, లిఫ్ట్ లేని వాళ్ళకి ఇలాంటివి చాలా బ్యాగ్స్ అనేవి ఉపయోగపడతాయండి. బుట్టల కంటే కూడా ఈ బ్యాగ్స్ ఖర్చు తక్కువ కదా మనకి. సరుకులు అలాగే చాలా పడతాయి అన్నమాట. కూరగాయలు కానీ సరుకులు కానీ చాలా వస్తువులు పడతాయండి. లాక్కోవచ్చు మనము. మోకాళ్ళ నొప్పులు అనేవి రావు. లిఫ్ట్ లేని వాళ్ళకి మరి ముఖ్యంగా 3-4 అంతస్తులు ఎక్కాలంటే కష్టం కదా. ఇలా సరుకులో లాక్కోవచ్చు అనమాట. బుట్టలు అయితే కొంచెం క్వాంటిటీనే పడతాయి. ఇలా బియ్యపు సంచులు అయితే చాలా వస్తువులు లాక్కోవచ్చు అండి. మనం కింద నుంచి పైకి కిందకి దిగాల్సిన అవసరం లేదు. మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ.